నుండి మన చెల్లి మటుకు జాబులు వచ్చున్నాయి. ఆ జాబులు చూసిన తక్షణం ఏ ఢిల్లీ కచేరికి వెళ్ళవాలని నేను అతి శీఘ్రంగా ఈ ఆస్కారం ఆజ్ఞాపించున్నాను. ఆ జాబులో ఏం రాస్తున్నాడంటే వాడి దగ్గర ఒక గుర్రం పిల్ల ఉన్నదంట. ఆ గుర్రాన్ని బట్టి సవాలు చేసిన రాజులకు మైదాపురము 4 దిశరాజ్యములో ఒక దిశరాజ్యము. వాడు ఏకే గురము పట్టే పట్టము కత్తి వాడి కూతురున్నదే పట్టపురాణిని ఇచ్చి వివాహంతో పెళ్లి చేసి పంపుతానని రాస్తున్నాడు. బాబా నాకు భార్య దీవిన బ్రహ్మతి గురించి పంపిన నేను క్షేమానపోయి లాభాన వచ్చేది. బాబా గురుము పట్టే పట్టం కట్టి 4 రాజులు ఒక రాజ్యము వాడి కూతురు లేని పట్టపురాణి 4 రాజు పెళ్లి పంపుతున్నాడా? మాటలు పంపుతున్నాడా? అయినా నిన్ను డెలివరీ వచ్చేసరికి నీకు దివని ఇవ్వను, నీకు పంపును నాదా. ఎందుకు పోరాడు అంతే కదా. నా భార్య మంచిది, నాకు దేవుడిచ్చి పంపుతానని నీకు చోటుకి రమ్మన్నా. ఎంత మాత్రమైనా పంపించేది లేదని అంటే ఈ మాట చెప్పేదాన్ని నేను నీకు రమ్మన్నానా? రాసిందా ఎట్లా ఎంత మాత్రం తిరిగిపోవలదు నాదా. ఎంత మాత్రమైనా పోయి రావాలి బాబా నాదా.
విద్య ఉండిన నీకు బుద్ధి లేదు నా లేక చేరుకోవాలంటే నన్ను విసిరి రాకోవాలంటానే ఏమరా? అమ్మ ఎంత మాట చెప్ప ఏమని? నువ్వు పెద్దవాడైనా నీకు బుద్ధ లేదయ్యా అట్లా చెప్పిందే కొంతమంది లేదు అదే రేపా అమ్మ పెద్దవాడైనా నీకు ఏయ్! అట్లా చెప్పిందే పెద్దవాడు అదే కాదురా, పెద్దవాడివైనా బుద్ధి లేదు, నా బుద్ధి లేదు అదే బుద్ధి ఉండినా విద్య లేదంటున్నది. బుద్ధి విద్య కూడా లేదు నాకు ఉంటుంది. అందరి అందుకే తెలీదు నాకు. ఏమ్మా ఏందైనా అలాంటి ఏడుస్తావు నువ్వు అప్పనట్టు బుద్ధి విద్య లేదన్నద్దా ఏయ్! నీ వల్ల నాకు పడతానే తన్నలో ఎందుకునైనా ఎందుకు నాయనా నువ్వు నిన్ను కొట్టేదావు నేను బాబా, పెద్దవాడివైనా బుద్ధి లేదు, బుద్ధి ఉండినా విద్య లేదంటున్నావు. బుద్ధి విద్య కూడా తెలీదా నాకు? ఏమని అనుకున్నావు నువ్వు? ఎంత మాత్రం వద్దునారా వస్తాయ్ పలుకుతున్నావే అమరాబాయి, నీవు ఇంటి వదలో పలుకుతున్నావే అమరాబాయి, ఓడని యోహ మాటలు వినే అమరాబాయి అనేనా, అమరాబాయి అనేనా, ఓడని యోహ మాటలు వింటే అమరాబాయి అనేనా, అమరాబాయి అనేనా, అద్దుకొట్టులో కొట్టుకొట్టులో తప్పితే తలపట్టుడే బాబా, అద్దుకొట్టులో కొట్టుకొట్టులో తప్పితే తలపట్టుడే భార్య నీవెలా లోపలిలో ఇచ్చిపోతాలే నాకు, దేవన బోయా బాబా వచ్చద బాబన బాయి అనేలా, బోయా బాబా వచ్చద బాబన బాయి అనేలా. భవానదేవి, మీ ఆడవారి మాటలు వినా అడ్డుకొచ్చును కొట్టుకొచ్చును, లేక తప్పితే తలకి తీసి పెడతారు. మర్యాదగా ఆ డెలివరీ కచేరీ నాకు చల్లగా దీవించి పంపిన క్షేమానుభవం ఆ బాధ వచ్చింది బాబా. పోవాలంటే మన రామదేశ్ కూడా మనకి ఏమి తక్కువ పోవాలంటారు కదా నారా తక్కువ ఉన్నదని అవును కదా కాదమ్మా అప్ప నేను అప్పకు ఒక మాట చెప్తాను కాదమ్మా ఆడదాని మాటలు వింటే అత్తుకొచ్చినా కొత్తకొచ్చినా తప్పితే తలసిరికే వచ్చు అంటున్నావే ఆడవాళ్ళ మాట వెనకమైనావనుకో పొద్దున్నే ఫుడ్ కట్టింగు నైట్ బెడ్ కట్టింగు అందుకని ఇప్పుడు వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది ఊపుకుంటున్నా. ఇప్పుడు ఫ్రీ బస్ ఆధార్ కార్డు ఉంది అమ్మకు నువ్వు ఈ ప్రకారం కొడతావు కదా సంజాలు కలిపి ఆధార్ కార్డు బెట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయింది అనుకో పోతే మనకి ఏం ఇబ్బంది? ఇది ఎవరు మనకు అందుకే చెప్పేగైతే ఏంటంటే నిన్న నీలాంటి పిరికి తుర్కలు నవాబులు అనుకున్నావా? కాదుయా మాట మాట్లాడితే ఆధార్ కార్డు ఎత్తుకున్నారా? మీరు బారట్లా మా ఊర్లో అయితే కదా ఎప్పుడు చంపబట్టి ఉదయం పడితే చాలా అప్పుడే ఆధార్ కార్డు తీసుకొని పోస్టులు తింటారు అందుకే పట్టద్దు అని చెప్తాడప్ప నువ్వు ఎందుకునైనా ఎందుకు ఎంత మాటలు డెలివరీ కట్టిన పోవలేదు నాదా ఎంత మాత్రమైన డెలివరీ కచేరీకి పోయారు బాబా. ప్రాణేశ్వరా భార్య చెప్పని మాటలో భార్య చెప్పిన మాట
ఎంత మాత్రం దగ్గరికి వస్తున్నారా భార్య చెప్పిన మాట వెనుక ఆ నల్లమహారాజు జూదమునడి కడుపు కన్నము లేక కంటికి నిద్ర లేక కడుపు నాదా ప్రాణేశ్వరుడు లేక తిరుగుతున్నట్టున్నవే అందుకని నువ్వు ఏడసంగి నీవు నాకు నీ కబుర్లు చెప్తున్నావా? వస్తున్నారా వస్తాయ్. చెట్టు మండలో పడుకున్నావే. నాదా ప్రాణేశ్వరా సైఖాను మాటలు మాట్లాడిన సర్వాలందరూ నవ్వుతున్నారు. చూడు అనరాని మాటలు మాట్లాడిన ఆడోళ్ళు కూడా నవ్వుతున్నారు. నిజమేప్పా మర్యాదగా ఆ డెలివరీ కచేరికి నాకు చల్లగా దీవునిచ్చి పంపము. కాదయ్యా నీకు డెలివరీ తెచ్చేసి నీకు దీవెని ఇవ్వను నీకు పంపను నా మాట ఒకసారి వింటే బో నీ మాట వినాలా? ఇప్పుడు మాట్లాడతావు నా మాట ఇంకా నీ మాట నేను వినాలా? నా మాట నువ్వు వినాలా? అబ్బా నువ్వు శాంతం ఏమనుకున్నావు? నువ్వు శాంతమని పెట్టుకో నువ్వు శాంతమని పెట్టుకో రారా.